పరమస్వరూపుడైన యేసుక్రీస్తు నామములో ఓ ఫర్ టుడే వాక్య సందేశాలకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాల ద్వారా మీరు బలపడాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ ధ్యానాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో ఈ వాక్య భాగంలో మనం గమనించగలం కదా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వరకు వర్షింపలేదు. మరలా ఆయన ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం కదా. అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టి స్తంభించిపోయింది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. వర్షం వద్దంటే ఆగిపోయింది. వర్షం మరలా రావాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మరలా వచ్చింది. ఆ కాలం కూడా మనం గమనించినట్లయితే 3.5 సంవత్సరాల వరకు వర్షం లేదంట. ఎంత గొప్ప ప్రార్థన. మన జీవితంలో చాలాసార్లు మనం జవాబు పొందుకోవట్లేదంటే కారణం ఏంటో తెలిసిందా? ప్రార్థనలేమే. ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యమైనా మనం చేయగలము, ఎలాంటి ఆశీర్వాదమైనా మనం పొందుకోగలము అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనించగలం. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే ఈ లోకానికి అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యం చేసే కార్యాలు చేస్తాడు. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి కనాను దేశానికి ప్రయాణమైన ఆ సందర్భంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అతడు ప్రార్థన చేశాడు. అయితే దేవుడు చెప్పాడు కర్ర చాపు అని చెప్పగానే ఆ కర్ర చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. 6 నెలలపై ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుస్తుందా? దేవుని సన్నిధిలో మోషే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. ఇంక పరిస్థితి నుంచి మాకు విడిపించమని ఎవరు లేరు ప్రభువా, నువ్వు తప్ప అని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు దేవుడు. మన జీవితంలో కూడా ఏదో అలవాటుగా మొక్కుబడిగా ప్రార్థన చేయడం కాదు, కానీ ఆసక్తితో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి తప్పకుండా జవాబు వస్తుంది. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఏలియా ప్రార్థన చేయడంలో గొప్ప కార్యం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే నీతిమంతులు మనఃపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగా ఉండును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే దేవుని సన్నిధిలో మనం యోగ్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుని యోగ్యకరంగా జీవించి దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏలియా జీవితంలో జరిగించిన కార్యాలే మన జీవితంలో కూడా జరిగిస్తాడు. ఆయన మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతికున్న దేవుడు ఆయన. కాబట్టి మనం కూడా ఏ విషయంలో అయితే మనం మన జీవితంలో ఈ ప్రార్థన చేయాలి ఈ విషయం కోసమని మనం కనిపెడుతున్నామో, ఆసక్తితో దేవుడు తప్పకుండా ఇస్తాడని పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా
మూయబడినవి కూడా తెరిచేటట్లుగా చేస్తాడు. ఏదైతే నెలల తరబడి సంవత్సరాల తరబడి కనబడుతున్నామో వాటన్నిటిని కూడా దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు తెలుస్తుందా? ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. నా దేవుడు తప్పకుండా ఇస్తాడని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఏలియాలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చునని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఒక మనిషి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యం చేసినప్పుడు నీ నా జీవితంలో ఎందుకు చేయడు? కాబట్టి ఏ విషయంలో మనం భయపడడానికి వీల్లేదు. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి నేను కనిపెడుతున్నాను, ఈ కార్యం జరగట్లేదని ఆందోళన చెందని అవసరం లేదు. దేవుడు తన సమయంలో తప్పకుండా కార్యం జరిగిస్తాడు. అయితే మనం అంతవరకు కనిపెట్టి దేని మీద ఆధారపడి మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం, దేని మీద ఆధారపడదాం, దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం, విశ్వాసంతో కనిపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ఏలియా మా వంటి మనుషుడే ప్రభువా, కానీ అత్యాసక్తితో అతను ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలమిచ్చును అని మీ వాక్యం సెలవిచ్చింది. దాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, నీతిమంతులు ప్రార్థన మనఃపూర్వకమైనది, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉన్నని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అలాంటి కార్యాన్ని మా జీవితంలో కూడా జరిగించింది ప్రభువా. మేము కూడా అత్యాసక్తితో దేనికోసమైతే మేము కనిపెడుతున్నామో వాటి కొరకు మీరు తప్పకుండా ఇస్తారని విశ్వాసంతో మేము ఎదురు చూడడానికి కృప చూపించమని, తద్వారా మా జీవితంలో మీరు కార్యం జరిగించి గొప్ప జయమిచ్చి మీ నామము మా జీవితం ద్వారా మహిమ పొందమని, అనేక మందికి సాక్ష్యంగా ఉండేటట్లుగా చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you friends. Have a wonderful day. God bless you.